క్యాప్షన్‌లో ఇడ్లీ అన్నావు. ఆకులు, అలములు కోస్తున్నావేంటి అని జూస్తున్నారా? యెస్. ఈరోజు నేను ఇడ్లీలు వీటిలతోనే చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. మీలో ఎంతమందికసల కాయగూరలు, ఆకుకూరలు తినడం అంటే ఇష్టం? లేదా ఎవరికిష్టం లేదో ముందు కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే చిన్నప్పుడు పారిపోయేదాన్ని ఇంట్లోంచి. రోజు మా మమ్మీ కిచిడీలు, కాయగూర ఇడ్లీలు, ఇంకా సూప్స్ ఇలాంటివన్నీ చేసేది. పాపం నాకు పట్టించడానికి మాత్రం 3 చెరువుల నీళ్ళు తాగేసేది. అప్పట్లో నాకసలు ఏం తెలిసేది కాదు. ఎందుకు ఇవన్నీ తినాలి? ఎందుకు మనం ఇవన్నీ చేయాలి? అని చెప్పి. కానీ పెద్దయ్యాకనే తెలిసింది. ఇవన్నీ మన బాడీకి ఎంత ఇంపార్టెంటో. అప్పట్లో మమ్మీ చేస్తుంటే, ఏముందిలే ఏం తింటాంలే ఇదంతా మంచిగా రెస్టారెంట్‌లో తెచ్చుకొని తింటే ఎంత బావుంటది అని అనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో వండి పెడితే ఎంత బావుంటుంది అని అనిపిస్తుంది. అంతే గదా! డేస్ చాలా త్వరగా గడిచిపోతూ ఉంటాయి. అప్పట్లో మనకి నచ్చినవే ఇప్పట్లో ఎవరన్నా చేసి పెడితే బావున్ను అని అనిపిస్తూ ఉంటది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది? సరే. మనం ఇడ్లీ బ్యాటర్‌లో క్యారెట్, బీట్రూట్ అండ్ మీకేదన్నా నచ్చితే ఇంకేమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. ఏదన్నా గ్రేట్ చేసి వేసుకోగలిగినవి. అండ్ ఆల్సో చిల్లీస్ యాడ్ చేసుకోండి ఇఫ్ యూ లైక్ మోర్ స్పైస్. అండ్ అందులో మీకు నచ్చిన అవైలబుల్ ఉన్న అన్ని ఆకుకూరలు వేసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ వాటిలిని స్టీమ్ పెట్టేసుకోండి బ్యాటర్‌లో కలుపుకొని. యూజువల్‌గా మనకి ఇడ్లీ 10 మినిట్స్ తీసుకుంటే ఇది 15-20 మినిట్స్ తీసుకుంటుంది. సో, కీప్ ద టైమ్ ఇన్ మైండ్. అర్జెంట్‌గా మాకు ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే ఇవి అయిపోయేవి కాదు. లిటిల్ టైమ్స్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. దీనికి కాంబినేషన్ ఒక మంచి బొంబాయి చట్నీ చేసుకోండి. మీరైతే ఫిదా అయిపోతారు. ఇంత మంచి కాంబినేషన్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అనుకుంటారు. సో, మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఇఫ్ యూ గైస్ లైక్డ్ ఇట్ ఆర్ నాట్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై.